నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న నర్సాపురం పట్టణ వాసులు. సేద తీరేందుకు వశిష్ఠ గోదావరి తీరానికి చేరుతున్న ప్రజలు. కాకినాడలో జూలై 11 నుండి 14వ తేదీ వరకు నాటక పోటీలు. కళలను ప్రోత్సహించడమే మా లక్ష్యమన్న అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సభ్యులు. గూడూరులో వైభవంగా చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ససాలంకారంలో రథంపై భక్తులకు స్వామి అభయం. తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సానికి 7గురి మృతి. అనేక చోట్ల రోడ్లపై నేలకూలిన వృక్షాలు. వశిష్ఠ గోదావరి తీరం అలసిపోయిన కష్టజీవులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. మండు టెండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ చల్లటి గాలులకు పట్టణవాసులు వశిష్ఠ తీరానికి చేరుకుని సేద తీరుతున్నారు. పట్టణవాసులంతా గోదావరి తీరానికి చేరడంతో ఆ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తోంది. మరోపక్క ఎన్నికల సందడి కూడా ముగియడంతో ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నవారు దొరికిన సమయాన్ని సద్వినియోగించుకునేలా విశ్రాంతిని తీసుకుంటున్నారు. సాయంత్రం అయితే ఉద్యోగ బాధ్యతల నుంచి ఇళ్లకు వచ్చిన వారు తమ కుటుంబాలను తీసుకుని గోదావరి తీరానికి చేరుతున్నారు. దీంతో సాయంత్రం అయితే చాలా వశిష్ఠ తీరం సందడిగా కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన చల్లటి గాలులతో చిన్న పెద్ద సేద తీరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో చేపల ధరలు పాతాళానికి పడిపోయాయి. వాతావరణ మార్పులతో చేపల ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ధర పతనమవడంతో కొనుగోలుదారులు చేపల కోసం ఎగబడుతున్నారు. చేపల ప్రియులు ఆనందంగా ఉన్నప్పటికీ రైతులు మాత్రం తీవ్రంగా దుఃఖిస్తున్నారు. గత 3 రోజులుగా సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా చేపలు మృత్యువాత పడుతున్నాయని, ఇక చేసేదేమీ లేక తక్కువ ధరకే చేపలను విక్రయించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 24వ నాటకాల పోటీలను జూలై 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుత రామారెడ్డి, గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబులు మాట్లాడుతూ కాకినాడ సూర్య కళామందిరంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ ఆధునిక సమాజంలో నాటకాలకు ఆదరణ తగ్గుతోందని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినప్పటికీ నాటక కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కళా పరిషత్ ఉపాధ్యక్షులు మూర్తి, బాపిరాజు, బాలప్రకాష్లు పాల్గొన్నారు. సీతారామరాజు స్మారక కళా వేదిక 40వ వార్షికోత్సవ వేడుకల్లో కాకినాడ నగరంలో 1999లో ప్రారంభించినటువంటి ప్రప్రథమ నాటక కళా పరిషత్ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ నాటక కళా పరిషత్ జూలై 11, 12, 13, 14 తేదీల్లో కాకినాడ సూర్య కళామందిరంలో నిర్వహిస్తున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పరిషత్తు కొన్నేళ్లుగా జరుగుతుంది. దాని మీదే ఈ రోజున పాలక మండలి సభ్యులందరూ కూర్చుని చర్చించుకున్నాం. ఇంకా ప్రతిష్టాత్మకంగా, ఇంకా అద్భుతంగా చేయాలని, మంచి కార్యక్రమాలు చూపించాలనే ఉద్దేశంతో. ముఖ్యంగా దీనికి గౌరవ అధ్యక్షులు అందరూ చెప్పేది ఆర్థికంగా సహకారాలు మేము ఎవరిని అడుగుతలేదు, చాలా తక్కువ. ప్రేక్షకులు కరువు అవుతున్నారు. మన ఓన్లీ ఈ ఇబ్బంది టౌన్స్లోనే జరుగుతుంది తప్ప పల్లెటూరులో పరిషత్తులు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది అటెండ్ అవుతున్నారు.
ఆ లోపం ఏమిటో మాకు అర్థమవుతలేదు. ఇక్కడ ప్రేక్షకులు కొరత ఉంది. ప్రేక్షకులు వచ్చి నిండుగా వచ్చారనుకోండి, అంతకంటే మాకు ఆర్థిక సహాయం ఏం అవసరం లేదు. మాకు అదే కానుక. మాకు అన్ని విధాలుగా కూడా మీడియా మిత్రులు చాలా కాలం నుంచి అన్ని విధాలుగా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈ యొక్క మెసేజ్ని అన్ని విధాలుగా కూడా ఫోకస్ చేసి ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తే మీ సహకారం వెళ్ళలేనిది అమూల్యమైనది కూడానండి మేము అర్థించేది. అంటే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ అల్లూరు సీతారామరాజు నాటక కళా పరిషత్ ప్రతి ఏడాది కూడా సంస్థ పెద్దలు వారి పేరుని కళావేదిక ఏర్పాటు చేసి మేము చేస్తున్నాం. అదే మాదిరెడ్డి సుబ్బారావు గారు, సత్యకృష్ణారెడ్డి గారి పేరుని కళావేదిక మీద జరిగింది. ఈ సంవత్సరం మన కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, సంస్థ చీఫ్ పేట్రన్ సభ్యులైన ఏప్రిల్ 7వ తేదీన గతించారు జ్యోతుల సీతారామమూర్తి గారి కళావేదికలో ఈ 4 రోజులు నాటక కళా పరిషత్తు జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మేము ఏంటంటే ఇంకా కార్యక్రమాల్లోకి అడుగు పెట్టలేదు. నాటికల ఎంపిక, ఏకపాత్రమణయ పోటీలు, అలాగే ఇలాగా స్వరాభిషేకం స్టార్టింగ్తో మనం ప్రతిరోజున ఏదో కార్యక్రమం పగల ఉంటుంది. రాత్రులు మాత్రం మనం ప్రకటించిన టైంకి నాటక ప్రదర్శన జరుగుతాయి. దీని గురించి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం ఆహ్వానించడానికి మేము ప్రణాళికలు వేస్తున్నాం. ఏదైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మేము చూసుకునే చేస్తున్నాం ప్రతి ఏడాది కూడా. సీతారామరాజు నాటక కళా పరిషత్ కమిటీ మీటింగ్ జరిగింది. ఉభయ రాష్ట్రాలకి సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో కాకినాడకి పూర్వం నుంచి కూడా పెద్ద పెద్ద కళాకారులు అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అంచేత ఇక్కడ కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. ఆ నాటకాలు అనేది కొంచెం అవుట్డేట్ అవ్వడం జరిగింది. అంచేత కష్టపడి దయానంద్ బాబు గారు ఇటువంటి మన అందరూ కష్టపడి చేస్తున్నారు. కానీ కొంచెం ప్రేక్షకుల లోపం కొంచెం నాకు స్వయంగా కనిపిస్తుంది. అంటే ఇది ఎంతో ఉన్నతమైన విద్య. ఈ నాటకం అంటే మామూలుగా ఏదో ఆషామాషిగా వేసేయడం కాదు. ఎంతో ఆ తర్ఫీదు పొంది ఎంతో ఒక శిక్షణ ఉంటే కానీ జరిగే కార్యక్రమం కాదు. అటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా కూడా నిర్వర్తించడానికి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అందరు ఇతర సభ్యులందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. దీన్ని మీ అందరి సహకారం ఫైనాన్షియల్గా ఒకటి ఇంపార్టెంట్, తర్వాత ప్రేక్షకులుగా కానీ ఆయన వచ్చి మమ్మల్ని ఆనందింపజేయాలని చెప్పి కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైన చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారు ససాలంకారంలో రథంపై ఆసీనులై భక్తులకు అభయమిచ్చారు. భక్తజన సందోహం నడుమ స్వామివారి రథోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సీఐ అల్లు లక్ష్మీ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొవ్వూరు నుంచి తమిళనాడుకు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా తమిళనాడుకు చెందిన స్వామినాథన్, రాకేష్, రాధాప్రియ, గోపి అని తెలిసిందే. మరో మహిళ సత్య తీవ్రంగా గాయపడింది. గాయపడిన సత్య అనే మహిళను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారును హైవే పెట్రోలింగ్ సిబ్బంది రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.